హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. దేని గురించి మాట్లాడినాడు? నీ కోరిక ఏమిటి అనే అంశం గురించి మాట్లాడినాడు. ఎన్ని రకాల కోరికల గురించి చెప్పినాడు దేవుడు అప్పుడు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. 7 రకాల కోరికల గురించి చెప్పినాడు. మీకు మంచిది గుర్తుంది, వెరీ గుడ్, అట్లా గుర్తుపెట్టుకోవాలా. ఆ 7 రకాల కోరికలు ఏమంటారంటే క్రైస్తవుడికి ఉండాల్సిన ఖచ్చితమైన లక్షణం. సరేనా? క్రైస్తవుడు అనేవాడికి, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా చిన్నవాళ్ళైనా పెద్దలైనా ఎవరైనా సరే ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఆ 7 ఖచ్చితంగా ఉండాలి. ఆ 7 లక్షణాలని 7 కోరికల రూపంలో మనం మొన్న తెలుసుకున్నాం పోయిన కుటుంబ ప్రార్థనలో. ఒకవేళ మీరు అది మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూసి విని ఆశీర్వదించబడండి. సింపుల్గా ఆ 7 కోరికలు అనేటిది ఏంటో చెప్తాను. ఆ లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా దానియేలు వలె తన శరీరాన్ని చెడు పనుల చేత, చెడువాటి చేత అపవిత్రం చేసుకోకుండా కాపాడుకోవాలి. తన శరీరాన్ని, తన జీవితాన్ని అపవిత్రం కాకుండా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మొట్టమొదటిగా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, మొదటి కోరిక. రెండవ కోరిక దాని తర్వాత ఏం చేయాలంటే రక్షణను కోరుకోవాలి. ఏంటి? రక్షణ కోరుకోవాలి. రెండవ కోరిక అంటే నేను రక్షింపబడాలా అనే కోరిక ఉండాలి. మూడో కోరిక, రక్షణ కోరిక వచ్చి ధనవంతుడైన ఒక యవనస్తుడి గురించి ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రక్షింపబడాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలా అని అతను ధనవంతుడైనా సరే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి కోరుకున్నట్టు చూస్తాం. మూడో కోరిక ఏంటంటే రక్షణ తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. ఏంటి? బాప్తిస్మం. స్వయంగా యేసుప్రభు వారే యోహాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ ఎందుకు వచ్చావంటే నాకు బాప్తిస్మం ఇవ్వు అని చెప్పినట్టు చూస్తాం. అలాగే ఇథియోపియా ఆర్థిక శాఖ మంత్రి కూడా ఫిలిప్ దగ్గర రథంలో పోతుంటే నీళ్లు కలబడితే బండి ఆపమంటాడు. ఎందుకు ఆపావంటే నాకు బాప్టిజం ఇవ్వు, నాకు బాప్టిజం తీసుకోవాలా, బాప్టిజం తీసుకుంటే నేను పరలోక రాజ్యంలో చేర్చబడతాను అనే కోరిక. అంటే మూడోది ఏంటి? మూడో లక్షణము బాప్టిజం తీసుకోవాలనే కోరిక. నాలుగో కోరిక ఏంటి? నాలుగో లక్షణం ఏముండాలంటే తన పిల్లలు నశించిపోకుండా, నరకంలో పడిపోకుండా వారిని దేవుని దగ్గరికి తీసుకురావాలని బత్సెబా లాంటి కోరిక ఉండాలి అనేది మనం చూసుకున్నాం ఆ రోజు. నా పిల్లలు నరకంలోకి వెళ్ళిపోకుండా వాళ్ళు దేవునిలోకి తీసుకుని రావాలా, వాళ్ళు దేవుని రక్షణలోకి రావాలనే కోరిక తల్లిదండ్రులకు ఉండాలని చూసుకున్నాం. తర్వాత 5వ కోరిక వేశ్య అయిన రాహాబు జీవితం నుంచి మనం చూసుకున్నాం. నా కుటుంబం వారు రక్షింపబడాలా, అగ్నిలో కాల్చబడకుండా, కత్తివాత చంపబడకుండా నా కుటుంబం సభ్యులందరూ రక్షింపబడాలా అనే కోరిక బత్సెబా నుంచి మనం చూసుకున్నాం. తర్వాత 6వ కోరిక ఎస్తేరు జీవితం నుంచి మనం ఏం చూసుకున్నాం? నా ప్రాంతం వాళ్ళందరూ, నా జాతి వాళ్ళందరూ, మా ఊరి వాళ్ళందరూ, మా వీధి వాళ్ళందరూ, మా చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు అందరూ రక్షింపబడాలా. ఆ భయంకరమైన మరణం అనే ఆ శిక్ష నుంచి నా ప్రాంత ప్రజలందరూ తప్పింపబడాలా, నరక నుంచి నా ప్రాంత ప్రజలందరూ తప్పింపబడాలా అనేది మనం చూసుకున్నాం. చిట్ట కోరికగా విశ్వాసులు దేవుని సేవకు ఇష్టపూర్వకంగా వారికున్న డబ్బులు కావచ్చు, బంగారు కావచ్చు, అవి సువార్తను ప్రకటించాలా, సువార్త నాకు వచ్చిన సువార్త ఇతరులకు కూడా వెళ్ళాలా అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనం ఆ రోజు దేవుడు మాట్లాడగా మనం తెలుసుకున్నాం. సో క్రైస్తవులకి ఈ 7 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ 7 స్టెప్పులు అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో క్రైస్తవులకు ఉండాల్సిన మొదటి మెట్టు ఏంటంటే తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆ స్టెప్ అయిపోతేనే రెండో స్టెప్. ఇప్పుడు ఎట్లయితే మనకు మెట్టుకులు ఉంటాయి కదా, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా పోవాలా. మొదటి మెట్టు ఏంటంటే నా జీవితాన్ని నేను కాపాడుకోవాలా, చెడువాటి నుంచి, చెడు పనుల నుంచి, చెడు అలవాట్ల నుంచి నా జీవితాన్ని నేను కాపాడుకోవాలా అనే స్టెప్ మొదటిది. దాని నుంచి అది అయిపోతేనే రెండో స్టెప్ ఏంటంటే నా జీవితం రక్షింపబడాలా, నరకంలో పడిపోకుండా నేను స్వర్గంలోకి వెళ్ళాలా అని ఆ రక్షణ నాకు కావాలా అనేది రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటంటే ఆ రక్షణ కావాలంటే బాప్టిజం కంపల్సరీ, నేను బాప్టిజం తీసుకోవాలా అనే
ఆ కోరిక కలిగి ఉండాలి. రక్షణ రావాలంటే ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలా అనే కోరిక కలిగి ఉండాలి. బాప్టిజం అయిపోతేనే బాప్టిజం తీసుకున్న వాళ్ళు మా పిల్లలు కూడా రక్షింపబడాలా, నా పిల్లలు ఇంకా రక్షణలోకి రాలేదు, వాళ్ళు ఇంకా నరకంలో అంచుల్లోనే ఉన్నారు, నరకంలో పడిపోకూడదు, కాబట్టి నా పిల్లలను కూడా నేను దేవుని దగ్గరికి తీసుకురావాలనేది 4వ స్టెప్. 5వ స్టెప్ ఏంటంటే పిల్లలు అయిపోతేనే కుటుంబంలో ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఎవరు ఉంటారు కదా, బంధువులు స్నేహితులు ఉంటారు కదా, ఇలా కుటుంబ సభ్యులందరూ రక్షణలో ఉండాలా. వాళ్ళ అగ్ని చేత కాల్చబడకుండా, వాళ్ళ నరకం అగ్నిలోకి పోకుండా నా కుటుంబం అంతా రక్షింపడాలా, వాళ్ళందరూ నేను దేవుని దగ్గరికి తీసుకురావాలా, వాళ్ళందరూ స్వర్గంలోకి చేర్చబడాలా అనే స్టెప్. ఆ తర్వాత స్టెప్ కుటుంబం అయిపోతేనే మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, మన వీధి వాళ్ళు కావచ్చు, మన ఊరు వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఊరు వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా రక్షింపబడాలా, వాళ్ళు కూడా మరణం అనే ఆ శిక్షలో పడిపోకుండా రక్షింపబడాలా అనే కోరిక రావాలా. చివరి స్టెప్గా అలా ఇవన్నీ జరగాలంటే నేను సేవ విస్తరించినట్లు, మందిరం కట్టబడినట్లు, సేవా పరిచయం విస్తరించినట్టు నా వంతు సహాయం నేను ఖచ్చితంగా చేయాలా. ఎలాంటి పరిస్థితుల్లో సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే సేవ విస్తరించబడడానికి నా వంతు సహాయం నేను చేయాలా. ఈ లక్షణాలు 7 లక్షణాలు ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో ఉండాలి. హల్లెలూయా. సో పోయినసారి కుటుంబ ప్రార్థనలో ఏం చూసుకున్నాం? క్రైస్తవుడికి, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడికి, లేకపోతే ఒక వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు. ఇది క్రైస్తవుడికే కాదు, ఎవరికి ఉండాలా? ప్రతి వ్యక్తికి ఉండాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి స్వర్గంలో చేర్చబడాలి. ఎవరు నరకంలో పోవడానికి ఇష్టపడం కదా, మనము కానీ మన పిల్ల కానీ. ప్రతి ఒక్కరికి ఈ 7 లక్షణాలు ఉండాలి. సో పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు ఒక వ్యక్తికి, క్రైస్తవుడికి ఉండాల్సిన 7 లక్షణాల గురించి మాట్లాడినాడు. ఈరోజు పార్ట్ 2, అందులోనే ఆ కోరికలను పార్ట్ 2 ఏంటి? క్రైస్తవుడికి లేకపోతే ఒక వ్యక్తికి ఉండకూడని కోరికలు. అర్థమైందా? పోయినసారి దేవుడు మాట్లాడినప్పుడు ఉండవలసిన కోరికల గురించి మాట్లాడినాడు. ఈరోజు నీ కోరిక అనే అంశంలో ఏవి మనలో ఉండకూడదు అనేదాన్ని దేవుడు మాట్లాడతాడు. సో ఉపోద్ఘాతం మనకు తెలుసు. ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్తలో. 14వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. అక్కడ మనకు ఆ సంభవం తెలుసు. ఏంటి ఆ సంభవం? అక్కడ ఒక పాస్టరు ఒక రాజు చేస్తున్న వ్యభిచారాన్ని తన తమ్ముడి యొక్క భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటే పాస్టర్ వెళ్ళి అందరి ముందు గద్దిస్తాడు. అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి ఇతను ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు. కానీ ఆయన పెద్ద ప్రవక్త, పెద్ద పాస్టర్ అని చెప్పేసి ఆయన ఏమి హాని చేయకుండా జైల్లో కొంతకాలం పెడతాడు. ఒకరోజు రాజు బర్త్డే వస్తుంది. రాజు బర్త్డే వస్తే అందరినీ పిలిపించి, చుట్టుపక్కల దేశాలని ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిపించి బర్త్డే పార్టీ ఇస్తాడు. ఆ బర్త్డే పార్టీలో ఈ రాజు ఎవరిదైతే అక్రమ సంబంధం కలిగి ఉన్నాడో ఆమె కూతురు హెరోదియా కుమార్తె అక్కడ డ్యాన్స్ వేస్తుంది. రికార్డ్ డ్యాన్స్ వేస్తున్నాడు. డ్యాన్స్ వేస్తే రాజు అక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది, బర్త్డే పార్టీ చాలా బాగుందని మెచ్చుకుంటారు. దానికి కారణం ఈ అమ్మాయి అని చెప్పేసి రాజు అమ్మాయిని పిలిపించి, అమ్మ నీ కోరిక ఏంటి, నీకేం కావాలో చెప్పు, నేను అది ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చేత ప్రేరేపింపబడుతుంది. ఏమని? ఆ పాస్టరు నా గుట్టును బయట పెట్టేసినావు కాబట్టి ఆ పాస్టర్ బతకూడదని వీళ్ళ తల్లి పగ పెట్టుకొని ఆ విషయం ఆ అమ్మాయికి చెప్తుంది. నువ్వు ఇలాగా ఆ పాస్టర్ యొక్క తల నాకు తెచ్చి అని చెప్పు, కోరుకో అని చెప్తే అప్పుడు ఆ రాజుకి ఎంతో దుఃఖం వేస్తుంది, బాధ వేస్తుంది. అయితే అందరి ముందు మాట ఇచ్చినాడు కాబట్టి తప్పక బడ్డీలు పంపించి ఆ పాస్టర్ గారి తల నరికించి ప్లేట్లో పెట్టుకొని ఇచ్చేసి ఆ అమ్మాయి చేతికి ఇస్తాడు. ఇది అక్కడున్న సంభవం మనకు తెలుసు. అందులో నుంచి ఆ అమ్మాయిని రాజు అడుగుతాడు, అమ్మా నీ కోరిక ఏంటి అనే కోరికని అడిగితే ఆ రాజు చెప్పినప్పుడు ఈ అమ్మాయి తన కోరిక ఏంటో చెప్తుంది. ఆ అంశంలో నుంచే మనం పోయినసారి చూసుకున్నాం. అందులో ఏ కోరికలు ఉంటే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో మనం చూసుకున్నాం. దానియేలు జీవితం నుంచి నేను పరిశుద్ధంగా కాపాడాలని కోరుకుంటే ఖైదీగా వచ్చిన దానియేలు ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయిపోయినట్లు మనం చూస్తాం. అలాగే అతను రిచెస్ట్ ఉన్నాడు కదా, ధనవంతుడైన యవ్వనుడు, నేను రక్షింపబడాలంటే పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలనే కోరికతో వచ్చినాడు. ఆ కోరికకు కావాల్సిన ఆ రక్షణకు కావాల్సిన ఆన్సరు అతనికి దొరికింది. తర్వాత 3వది యేసు ప్రభు వారు బాప్టిజం కోరికతో వచ్చినారు. ఇథియోపియా ఆర్థిక శాఖ మంత్రి కూడా బాప్టిజం కోసం వచ్చినారు. వాళ్ళు బాప్టిజం తీసుకోగానే పరలోక రాజ్యంలో వారి పేరు రాయబడింది, స్వర్గంలోనికి పేరు రాయబడింది. తర్వాత బత్షెబా వచ్చి తన బిడ్డ కోసం, చనిపోయే తన బిడ్డ కోసం ఆ రాజు దగ్గర నా బిడ్డను కాపాడండి
నా బిడ్డను కాపాడని కోరుకుంటే ఆ బిడ్డ ఆ మరణం నుంచి తప్పించబడమే కాదు, ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయినాడు. తర్వాత ఆ వేశ్య అయిన రాహాబు తన కుటుంబం కోసం నా కుటుంబాన్ని కాపాడండి అని సేవకుల దగ్గర మొరపెట్టుకుంటే ఆ కుటుంబ సభ్యులందరూ రక్షింపడమే కాదు, ఆ రాహాబ్ అనే ఆమె ఇజ్రాయెల్ మధ్య నివసించి యేసు ప్రభు వారికి తల్లి లిస్టులో చేర్చబడింది. తర్వాత ఆ ఎస్తేరమ్మ ఒక అనాథగా పుట్టిన ఒక అమ్మ, నా కోరిక నా చుట్టుపక్కల ప్రజలందరూ, నా జాతి ప్రజలందరూ రక్షింపడాలనే కోరికను రాజు దగ్గర చెప్తే ఆమె ఏమైంది, ఆ దేశానికే 127 దేశాలకి, అందులో భారతదేశం కూడా ఒకటి, ఆ దేశాలకి పెద్ద రాణిగా మార్చబడింది. గొప్ప స్థాయి వచ్చింది. తన ప్రజలందరినీ రక్షింపబడ్డారు. చిట్ట చివరిగా సేవ కోసం, సువార్త కోసం ధారాళంగా ఇచ్చిన వాళ్ళు ఈరోజు మనం రక్షింపబడడానికి, మన రక్షణలో నిలవడానికి, మన పరలోక రాజ్యాలను చేర్చడానికి ఈరోజు వరకు వాళ్ళు కారణమైనారు. ఈరోజు వరకు కూడా మనం వాళ్ళని తలుచుకుంటున్నాం. హల్లెలూయా. ఇది చూసుకున్నాం. ఈరోజు ఒక క్రైస్తవుడు కానీ ఒక వ్యక్తి కానీ ఏ కోరికలు ఉండకూడదు అనేదిగా 2వ అంశంలో చూసుకుంటాం. సో 7 చెప్పాం కాబట్టి ఇవి కూడా 7 చెప్తాం. సరేనా? సరే, మొట్టమొదటిగా చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3-4 వచనం నేను చదువుతాను, మీరు వినండి. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటుకు చిక్కిపోవుటకు హేతువేమి, సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా. ఇక్కడ అమ్నోను అతని సహోదరుడైన యెహోనాదాబు మధ్య జరిగిన సంఘటన ఇది. ఇంక వినండమ్మా, వినండి. అక్కడ ఏం జరిగిందంటే, అమ్నోను అనే వ్యక్తి రోజు రోజుకి బక్కగా అయిపోతున్నాడంట. అన్నం తినట్లేదంట. రోజు రోజుకు బక్కగా అయిపోతున్నాడు. చాలా చిక్కిపోతున్నాడు. అన్నం తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు, ముందులాగా ఉండట్లేదు, ముందులాగా ప్రవర్తించట్లేదు, ముందులాగా యాక్టివ్గా కనిపించట్లేదు, ఎప్పుడు దుఃఖంతో బాధతో ఉంటున్నాడు, రోజు రోజుకు చిక్కిపోతున్నాడు. ఈ అమ్నోను ఎవరు అంటే రాజకుమారుడు. ఎవరు కుమారుడు? ఎవరంటే ఆ రాజు దావీదు. ఎవరు? దావీదు యొక్క కుమారుడు ఈ అమ్నోను. ఈ అమ్నోను రోజు రోజుకు చిక్కిపోతున్నాడు. అన్నం ఏమి తినట్లేదు, ఏమి ముట్టుకోవట్లేదు. రాజకుమారుడు అయినా సరే రోజు రోజు చిక్కిపోతున్నాడు. ఈ విషయము ఈ రాజకుమారుడితో పాటు ఈ రాజకుమారుడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఫ్రెండ్ కాబట్టి, ఫ్రెండ్ ఎప్పుడు గమనిస్తూ ఉంటారు కదా మన ఫ్రెండ్స్ని, ఏదైనా జ్వరం వచ్చినా ఏంట్రా జ్వరం వస్తుందా అని అడుగుతారు కదా స్కూల్లో కాలేజీలో. అట్లా ఇతను రోజు రోజుకు చిక్కిపోతుంటే ఆ యెహోనాదాబు అతను చూసి, రే ఏంట్రా నువ్వు చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, అసలు అన్నం సరిగ్గా తినట్లేదు, నీళ్ళు సరిగ్గా తాగట్లేదు, అసలు నువ్వు ఫుడ్డే తీసుకున్నట్లేదు, ఎప్పుడు దుఃఖంగా ఉంటున్నావు, ఎక్కువ బాధగా ఉంటున్నావు, ఎందుకు ఇట్లా చిక్కిపోతున్నావు, అసలు ఎందుకురా ఇలా అయిపోతున్నావు, ఏంటి నీ కోరిక, నీ మనసులో ఏముంది చెప్పురా, నాకు చెప్పురా, నీ మనసులో ఏం కోరిక ఉంది అని అడిగాడంట. అప్పుడు అమ్నోను ఏం చెప్తున్నాడంటే చూడండి. అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో చెప్పాను. ఎందుకురా నువ్వు ఇంతకు బక్క చిక్కిపోతున్నావు, నీ కోరిక ఏంట్రా, నీ ఆశ ఏంట్రా, ఎందుకు ఇలా అయిపోతున్నావు అంటే ఆ అమ్నోను అంటాడంట, నా తమ్ముడు అబ్షాలోము ఉన్నాడు కదా, అబ్షాలోముకు ఒక చెల్లి ఉంది, ఆమె పేరు తామారు. ఆ తామారు చాలా అందంగా ఉంటుంది. ఆ తామారు మీద నేను మనసు పడ్డాను, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఎలాగైనా సరే ఆ అమ్మాయితో నేను పాపం చేయాలని మనసులో కోరుకున్నాను, కానీ ఆ అమ్మాయి నాకు వరుసగా చెల్లి అవుతుంది కాబట్టి నేను ఆ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అంట. సో ఇతని కోరిక ఏమైందంటే తన శరీరాన్ని వ్యభిచార పనుల చేత చెడు చేసుకోవాలనే కోరిక కలిగి ఉన్నాడు. ఏం కోరుకున్నాడు? తన శరీరాన్ని వ్యభిచారపు పనుల చేత, శరీర కోరికల చేత, చెడు పనుల చేత తన జీవితాన్ని చెడు పనులకు అప్పగించాలనే కోరిక కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ అవి ఇవి పెట్టుకొని ఆ కోరికను కలిగి ఉన్నాడు ఇతను. సో దానియేలు ఏం చేశాడు? తన చెడు పనులను
తన జీవితంలోకి రానికుండా చూసుకోవాలనుకున్నాడు. కానీ ఇతనేం చేస్తున్నాడు, చెడు పనులకి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అతడు బలవంతంగా తనకు వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని చెడి చేస్తాడు. చెడి చేసిన తర్వాత ఈ విషయం ఆ అమ్మాయి యొక్క అన్న అబ్షాలోముకు తెలుస్తుంది. సరే అని సైలెంట్గా ఉండిపోతారు. ఒకరోజు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేస్తాడు ఈ అమ్నోను. ఈ అబ్షాలోము విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందుకి వీళ్ళందరిని ఆహ్వానిస్తాడు. అమ్నోను కూడా పోతాడు. అమ్నోను పోయిన తర్వాత అబ్షాలోము అక్కడ ఉండే వాళ్ళ దగ్గర ఉండే పని మనుషులకి ఒక మాట చెప్తాడు. ఏమనంటే వీళ్ళందరికీ మధ్య ద్రాక్షారసం ఇస్తాం, వీళ్ళు తాగేస్తారు. మత్తులు అయిపోయినప్పుడు మీరు అమ్నోని కత్తి తీసుకొని చంపేయండి అని చెప్తాడు. అక్కడ పోతాడు, విందుకు పోతాడు, ద్రాక్షారసం తాగుతాడు. మత్తుగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చంపి పారేస్తాడు రాజకుమారుడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే అతను రాజకుమారుడు, కానీ అతని కోరిక చెడు పనులు చేయాలా అనే కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరిక కలిగి ఉండడం వల్ల, చెడు పనులు చేయాలనే కోరిక కలిగి ఉండడం వల్ల ఏమయ్యాడు, రాజకుమారుడు అయిన వ్యక్తి కూడా భయంకరంగా చంపబడ్డాడు. సో ఒక వ్యక్తికి ఉండకూడని, ఒక క్రైస్తవుడికి ఉండకూడని కోరిక ఏంటంటే నా జీవితాన్ని చెడు పనుల చేత చెడు చేసుకోకూడదు అనే కోరిక కలిగి ఉండాలి. మొట్టమొదటిగా అర్థమైందా? రెండోది కోరిక ఏంటి, ఏముండాలని చెప్పినాం, ఏంటి రక్షణ. నేను ఎలాగా రక్షింపబడగలను అనే కోరిక ఉండాలి అనుకున్నాం. ధనవంతుడైన ఆ వ్యక్తికి ఉన్న కోరిక, ధనవంతుడైన యవ్వనస్తుడికి ఉన్న కోరిక ఏంటి, నేను రక్షింపబడాలా అనే కోరిక కలిగి ఉన్నాడు. సో రెండో కోరిక అతనికి అది ఉంది. అయితే రెండో కోరిక మనలో ఏది ఉండకూడదంటే లూకా సువార్త 15వ అధ్యాయం 11, 12 నేను చదువుతాను, మీరు వినండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండ్రి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని వేడుకొనుగా. ఇక్కడ జరిగిన సమయం అంటే ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉండాలి. ఎంతమంది? పెద్దోడు, చిన్నోడు. ఈ చిన్నోడు ఒకరోజు పోయి, నాన్న నా ఆస్తిలో నాకు వాటా ఎంత వస్తుందో ఆ వాటా నాకు ఇచ్చేయి, నా భాగం నాకు ఇచ్చేయి, ఖచ్చితంగా నా వాటా నాకు ఇచ్చేయి అని తండ్రిని పోయి అడిగాడంట. తండ్రి చాలా ధనవంతుడు. ఆ తండ్రి దగ్గర అనేక మంది పని మనుషులు చేస్తున్నాడు. వీళ్ళు ఆ ధనవంతుడి దగ్గర రాజకుమారులాగా బతుకుతున్నారు. ఎప్పుడైతే ఇతను తండ్రి దగ్గరికి పోయి, డాడీ నాకు నా ఆస్తి ఎంతైతే నాకు వాటా వస్తుందో ఆ వాటా నాకు ఇచ్చేయి, నా వాటా నాకు ఇచ్చేయి అని చెప్తే ఈ తండ్రి అంటాడంట, రే ఏంట్రా నీకు ఏమి కావాలనేది కొనిచ్చిన, నీకు ఏ లోటు లేకుండా చేసినా కదా, నీకు కార్లు అడితే కార్లు, బైక్లు అడితే బరులు, బట్టలు అయితే బట్టలు, నీకు ఏ లోటు లేకుండా నేను అన్నీ కొనిచ్చినాను కదరా, ఇప్పుడు నా ఆస్తి నాకు ఇచ్చేయమంటున్నావు, నా వాటా నాకు ఇచ్చేయమంటున్నావు, అసలు ఎందుకు అడుగుతున్నావురా, అసలు నీ కోరిక ఏంటి, అసలు నీ ఆశ ఏంటి అని అడిగితే ఇతను అంటాడంట, నేను మా ఫ్రెండ్స్తో పోయినప్పుడు, కాలేజీకి పోయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసేది నేను చూసినాను. వాళ్ళు బైకుల మీద అమ్మాయిలు ఎక్కించుకొని పోయేది, ప్రేమ పేరుతో పార్కుల చుట్టూ తిరిగేది, సినిమాల చుట్టూ పోయేది, రోడ్లేంటి షికార్లకు వెళ్ళేది, సినిమాలు షికార్లు, ఎగిరేది, తాగేది, ఇవన్నీ చూసినాను, ప్రేమలు గేములు అవన్నీ చూసినాను. నాకు కూడా అలాగ చేయాలని ఉంది. ఇక్కడ నీ దగ్గర ఉంటే నేను చేయలేను, వీడి దగ్గర ఉంటే నువ్వు ప్రార్థన ఆరాధన, దేవుడు, పరిశుద్ధత అది ఇది అంటావు, కాబట్టి నీ దగ్గర ఉంటే ఇది నాకు కుదరదు, కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను నా ఆస్తిని తీసుకొని నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అని ఆ తండ్రికి చెప్పలేదు. ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. అతనిలో కోరిక అది. వాడు పోయి కాలేజీలో అవన్నీ చూసినాడు. ఆ కాలేజీలో వాడి దగ్గర చేస్తున్న పనులు అవన్నీ చూసి ఎలాగైనా సరే నేను కూడా ఇలాగ ఎంజాయ్ చేయాలా, ఇలాగ నేను కూడా ఉండాలనే ఉద్దేశంతో తండ్రిని పోయి బలవంతంగా తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకెళ్ళిపోయాడంట. ఆస్తిని తీసుకెళ్ళిపోయి అతను కోరుకున్నట్లే బాగా ఎంజాయ్ చేశాడంట. అమ్మాయిలతో ఏం చేశాడంట, తిరిగాడంట, రకరకాల పాపిస్ట్ పనులు చేశాడంట, తాగాడంట, ఎగిరాడంట, సినిమాలు, షికార్లు, అల్లరి చిల్లరగా, గొడవలకి, కొట్లాడికి అన్నీ పోయినాడంట. అల్లరి చిల్లరగా తిన్నాడంట. మొత్తానికి ఏమైపోయిందంటే ఆస్తి అంతా అయిపోయింది. ఇప్పుడు ఇతని పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే చూడండి,
15వ అధ్యాయం 14 నుంచి 15. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరును. అతడు పందుల మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. సో ఎప్పుడైతే ఆ రక్షణ కాదనుకొని ఆ రక్షణ పక్కన పెట్టేసి ఈ లోకంలో ఎంజాయ్ చేయాలా, ఈ లోకంలో అందరూ ఎంజాయ్ చేసినట్టు నేను కూడా ఎంజాయ్ చేయాలా, నేను యవ్వనంలో ఉన్నాను బాగా నేను కూడా వాళ్ళు చేస్తున్నట్టు ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ లోకంలో రక్షణను పక్కన పెట్టేసి ఆ తండ్రి దగ్గర ఉన్న రక్షణను పక్కన పెట్టేసి ఎప్పుడైతే ఈ లోకపు ఆకర్షణల కోసం వెళ్ళిపోయాడో ఇతని పరిస్థితి ఎక్కడికి వచ్చిందంట, రాజకుమారుడిగా బతికిన అన్ని సకల సౌకర్యాలతో పలికిన వ్యక్తికి ఇప్పుడు పందులతో బ్రతికే పరిస్థితి వచ్చింది. పందులకి వేస్తారు కదా, ఆ పందులకి వేసేటివి తింటుంది కదా, అది తినేదానికి కూడా దిక్కు లేకుండా పోయిందంట. అంటే అంత నీచమైన స్థితిలోకి, అంత కంపు కొట్టే స్థితిలోకి వచ్చింది. రాజకుమారుడుగా బతికిన వ్యక్తి ఇప్పుడు పందుల మధ్యలోకి వచ్చేసినాడు. కంపు కొడుతున్న బురదలో పల్లె పందుల దగ్గరికి వచ్చేసినాడు అతని జీవితం. ఆ పందులు తినేదన్నా దొరుకుతుందంటే అది కూడా దొరకల. అంటే రక్షణను ఎవరైతే వద్దనుకొని ఈ లోకపు ఎంజాయ్మెంట్లు నాకు కావాలనే కోరిక ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితం ఎంత గొప్పదైనా సరే పందుల్లాగా కంపు కొట్టేస్తుంది. పందులు తినేది అంత నీచమైనది కూడా వాళ్ళకి, అంత స్వల్పమైనది కూడా వాళ్ళకి దొరకగా మారిపోతుంది. అర్థమైందా? మూడోది ఉండాల్సిన కోరిక ఏంటి? బాప్టిజం తీసుకోవాలని, రక్షణ పడాలంటే బాప్టిజం తీసుకోవాలనే కోరిక ఉండాలని చూసుకున్నాం. సో దీంట్లో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మూకి బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సర్ప సంతానమా, సాతాను పిల్లలారా, సాతాను బిడ్డలారా, మన భాషలో అంటే దయ్యం బిడ్డమే ఏమి అంటారు కదా, దయ్యం బిడ్డలారా, ఉగ్రత, భయంకరమైన ఉగ్రత రాబోతుంది, నరకపు శిక్ష రాబోతుంది. ఆ నరకపు శిక్షను తప్పించుకోవాలంటే బాప్టిజం కంపల్సరీ. బాప్టిజం అక్కడ వస్తున్నారంట వాళ్ళు, ఎవరు? ఆ పరిసయ్యులు సద్దూకయ్యులు వాళ్ళు వస్తున్నారంట. వస్తుంటే వాళ్ళు మీరు దేనికోసం వస్తున్నారంటే, మీ దగ్గరికి వస్తే మాకు కూడా పేరు వస్తుంది, మాకు కూడా పలుకుబడి వస్తుంది అనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ బాప్టిజం తీసుకోవాలనే ఉద్దేశంతో రావట్లేదంట. ఈయన దగ్గరికి పోతే ఈయన దగ్గరికి అనేక మంది మనుషులు వస్తున్నారు. ఈయన దగ్గర మనం కూడా పోయి మనం అదే అని చెప్పుకుంటే మనకు కూడా మంచి పేరు వస్తుంది, అందరూ మనల్ని కూడా చూస్తారు, మనం కూడా అవును ఈయనప్పుడు ఈయనతో ఈ పాస్టర్తో వచ్చినారు, వీళ్ళు మాకు గుర్తున్నారని అందరికీ తెలియబడుతుందని చెప్పేసి ఈ పెద్ద పెద్ద ప్రముఖులందరూ పాస్టర్ల దగ్గరికి పోయినారంట. అక్కడ పాస్టర్ దగ్గరికి వీళ్ళని చూసి చెప్తున్నాడంట, నీ కోరిక ఏంట్రా? వాళ్ళ కోరిక ఏంటంటే బాప్టిజం తీసుకోవాలన్నది కాదు వాళ్ళ కోరిక. అక్కడ ఆ పాస్టర్ ఆ దగ్గరికి పోతే మాకు మంచి పేరు వస్తుంది, మేము గొప్ప వాళ్ళు అవుతాము, ఇది వాళ్ళ కోరిక ఉంది. సో ఈ కోరికను బట్టి ఏంటంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఏ కోరిక ఉండకూడదంటే, మనం చాలాసార్లు సంఘానికి వెళ్తుంటాం, చాలాసార్లు వాక్యాలు వింటూ ఉంటాం. బాప్టిజం ఎంత ముఖ్యమైనదో, బాప్టిజం ఎంత ఇంపార్టెంటో మనం వింటూ ఉంటాం. కానీ చాలామంది చర్చికి ఎందుకు పోతారంటే వాళ్ళ రోగాలు తగ్గాలను, వాళ్ళ తలనొప్పి జ్వరము ఇది పోవాలను, వాళ్ళు ఒళ్ళు నొప్పులు పోవాలను, లేకపోతే వాళ్ళకి అప్పులు ఉన్నాయి అప్పులు తీరాలను, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కూలిపోయిన డబ్బులు, ఆ సమస్యలు, ఈ సమస్యలు తీర్చుకోవడానికో లేకపోతే రోగాల్లో పోగొట్టుకోవడానికే పోతారు తప్ప బాప్టిజం తీసుకోవాలా, నేను బాప్టిజం తీసుకొని పరలోక రాజ్యంలో చేర్చబడాలా, నా పేరు స్వర్గంలో రాయించుకోవాలా, ఈ నరకంలో పడిపోకూడదు అనే కోరిక కలిగి లేరంట వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడూ మేము చర్చికి ఎందుకు పోవాలంటే రోగాలు బాగు చేసుకొని పోవాలా, మాకు వచ్చే వ్యాధులను బాగు చేసుకోవడానికి పోవాలా, కష్టాలు వస్తే వాటిని పోవడానికి పోవాలా, డబ్బులు అవసరం యేసుప్రభు దగ్గర పోతే డబ్బులు ఇచ్చేస్తాయి, యేసుప్రభు దగ్గర పోతే రోగాలన్నీ నయమైపోతాయి, యేసుప్రభు దగ్గర కష్టాలన్నీ
పోతాయి. యేసుప్రభు దగ్గర పోతే మాకు మంచి పేరు వచ్చేస్తుంది, యేసుప్రభు దగ్గర పోతే మేము గొప్ప వాళ్ళు అయిపోతాము, అందరూ మమ్మల్ని గౌరవిస్తారు. దీనికోసమే చాలామంది వస్తున్నారు తప్ప నేను బాప్టిజం తీసుకోవాలా, నేను రక్షింపబడాలా, ఈ నరకం నుంచి తప్పించబడాలా, నరకం నుంచి తప్పించబడాలంటే నాకు బాప్టిజం ఒకటే మార్గం అని తెలుసుకోవట్లేదంట. సో వీళ్ళకి ఏం కోరిక ఉందంటే బాప్టిజం తీసుకోవాలన్న కోరిక లేదు, కానీ మాకు మంచి పేరు రావాలా, అందరూ మమ్మల్ని మంచిగా అనుకోవాలా, అందరూ మమ్మల్ని అలా అనుకోవాలి, ఇలా అనుకోవాలని కోరిక కలిగి ఉన్నారంట. దీనికి వాళ్ళ ప్రతిఫలంగా వచ్చిన పేరేంటి? సర్ప సంతానమా, అంటే దయ్యపు బిడ్డలారా, సాతాను బిడ్డలారా అనే పేరు వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి పేరు కోసం ప్రముఖులే, కానీ వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళే, బాగా ప్రార్థన చేసేవాళ్ళే, కానీ వాళ్ళు బాప్టిజం వద్దనుకున్నారు. అందుకనే మీరు దయ్యపు బిడ్డలే, బాప్టిజం తీసుకొని నువ్వు నరకంలోకి పోయేది, నరకం పోయాలంటే నువ్వు దయ్యం బిడ్డవే, దయ్యం బిడ్డలే నరకంలోకి పోతారు. ఆ పేరు సాతాను బిడ్డలారా అనే పేరు వాళ్ళకి వచ్చింది. సో ఎన్ని చెప్పాం ఇప్పుడు? 3 చెప్పాం. 4వ కోరిక ఏదండాలా? తన పిల్లల కోసము, తన పిల్లలు రక్షింపబడాలా, తన పిల్లలు దేవుని మార్గంలోకి రావాలనే కోరిక కలిగి ఉండాలా అనేది చూసుకున్నాం. సో వారికి చూద్దాం. ఒక ఆయన ఏం చేశాడు? 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, మీరు వినండి చాలు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. విన్నారా? ఎందుకన్నా ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు ఏలి. ఏం పేరు? ఏలి. ఆ ఏలికి 2 బిడ్డలు అంట. ఏం బిడ్డలు? 2 బిడ్డలు. ఆ 2 బిడ్డలు వాళ్ళ మీదకి శాపమును శిక్షను తెప్పించే పనులు చేస్తున్నారంట. ఆ చేస్తున్న పని, వాళ్ళు ఇలా చేస్తున్నారన్న పని ఈ ఏలి అనే ఆయనకి తెలిసినా కూడా తప్పురా, ఇలా చేయకూడదని చెప్పేసి అడ్డం చెప్పలేదంట, అడ్డగించలేదంట. అక్కడ రాయబడిన మాట శాపగ్రస్తులుగా చేసుకున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు. అసలు ఆ పిల్లలు ఏం చేసినారు? ఏం పిల్లలు ఏం చేసినారు నేను చదువుతానండి. అది వాళ్ళ పిల్లలు ఏం చేసినారంటే 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను, ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిన పడగా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 పిల్లలు శాపగ్రస్తమైనది, వాళ్ళ మీద శాపాన్ని తెచ్చే పని చేస్తున్నారంట. ఆ పని ఈయనకు తెలిసినా ఆయన హెచ్చరించలేదంట. ఆ పని ఏంటంటే ఈ 2 బిడ్డలు అక్కడ ఉండే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారంట. తండ్రికి తెలిసి అర్థమైందా? అంటే చాలామంది అసలు చాలామంది ఏం చేస్తుంటారంటే పిల్లలు ప్రేమ అనే పేరుతో అమ్మాయి అబ్బాయి వెంటలు పడుతున్నా, ఫోన్లలో చాటింగ్ గంటలు చేస్తున్నా, అర్ధరాత్రి పూటలో మాట్లాడుతున్నా, గంటలు మాట్లాడుతున్నా, సినిమాలని, షికార్లని, అవని ఇవని పేర్లు చెప్పేసి వెళ్తున్నా, దానికని దీనికి కానీ ఎంత డబ్బులు అడుగుతున్నా, రకరకాలు చేస్తున్నా, తమ పిల్లల గురించి ఏం చేస్తున్నా అడ్డు చెప్పరు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు తమ పిల్లోళ్ళు ఏం చేసినా చెప్పి అడ్డే చెప్పరు. వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు ఎంతసేపు అయినా ఫోన్ మాట్లాడుకొని ఎవరితో మాట్లాడుతున్నామో అడగరు, ఎంతమైనా చాటింగ్ చేసుకొని ఎవరితో చేస్తున్నామో అడగరు, ఏమైనా పనికి మాలను ఫోన్లో ఏమైనా చేయని ఏం పట్టించుకోరు. స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీలో ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు ఏం పట్టించుకోరు. ఎవరన్నా అబ్బాయితో అమ్మాయితో అంటే అసలు ఆ అబ్బాయి ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అని ఏం పట్టించుకోరు. నేను సినిమాకి పోవాలి, లేకపోతే డబ్బులు నాకు ఇంత కావాలో అంత కావాలంటే ఎందుకు ఏమైనా ఏం క్వశ్చన్లు చేయరు. నేను అక్కడ పోతాను, మాకు టూర్ పోతాను, ఇక్కడ పోతాను, అక్కడ పోతాను, వాళ్ళు అట్లా పోతాను, ఈరోజు ఈ ఫంక్షన్ ఉంది, ఈరోజు ఆ పార్టీ ఉంది, మా ఫ్రెండ్ల విషయం అంటే ఎందుకు ఏం అడగరు. అడ్డం చెప్పకుండా పంపించేస్తారు. అంటే ఇతనికి లేని కోరిక ఏంటంటే దేవుడి దగ్గర అయ్యో నా బిడ్డలు ఇలాగ చెడిపోతారేమో, ఇలాగ ప్రేమ పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటారేమో, ప్రేమ పేరుతో తమ గొప్ప
గొప్పగా ఉండాల్సిన జీవితం చిందరవందర చేసుకుంటారేమో. నా బిడ్డల పరిస్థితి ఎట్లా, నా బిడ్డల భవిష్యత్తు ఎట్లా, ఇదేది వాళ్ళు పట్టించుకోరంట. ఇదేది దేవుని దగ్గర మొరపెట్టరంట. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్ట ప్రకారం ఎలా బతికితే అలా వదిలేస్తారంట. దాని ప్రతిఫలం ఏమైంది? ఈ పిల్లలు ఏమనుకున్నారు? మేము ప్రేమించాలా, మేము ఎంజాయ్ చేయాలా, మేము లవ్ చేసుకోవాలా, అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలని పోవడం వల్ల చూడండి అక్కడ ఏమైందో. 25వ వచనంలో మధ్యలో నుంచి నేను చదువుతాను చూడండి. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మరణం వినకపోయిరి. ఇప్పుడు 34వ వచనం. నీ 2 కుమారులైన హోఫ్నీకిని ఫీనెహాసును వారందరూ వయక్కాలమందు మరణమవుదురు. 17వ వచనం 4:17. అందుకు అతడు, ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి, హోఫ్నీ ఫీనెహాసు అని నీ 2 కుమారులు మృతులైరి. ఆ పిల్లలు ఏమైపోయినారంట? చంపబడిపోయినారంట. ఈ ఏలియన్ ఎవరు అంటే గొప్ప దేవుని సేవకుడు. ఎవరు? ఈ పిల్లలు ఎవరంటే ఆ సేవలో పెరుగుతున్న వాళ్ళు. ఈ సేవలో పెరుగుతున్న వాళ్ళు ఇలాంటి పనికిమాలిన పని చేస్తున్నా కూడా తండ్రి అడ్డగించుకోవడం వల్ల ఆ పిల్లలు శత్రువుల చేతులకు కూడా చంపబడ్డారు. మన పిల్లలు కానీ చేసే పనుల మీద మనము అసలు పట్టించుకోకుండా, శ్రద్ధ పెట్టుకోకుండా మన ఇష్టానుసారంగా పిల్లలను వదిలేస్తే ఒకరోజు ఆ పిల్లల భవిష్యత్తు చాలా దారుణంగా మారిపోతాయి. చాలామంది మనం పేపర్లో చదువుతూ ఉంటాం ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయినారంట అని చదువుతూ ఉంటాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి తర్వాత భాగంగా నగలన్నీ లాక్కొని చంపేసినట్లు, లేకపోతే అమ్మేసినట్లు, లేకపోతే వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిని చెడు చేసినట్లు, లేకపోతే ఈ అబ్బాయి సూసైడ్ చేసుకున్నట్లు వస్తున్నారు, లేకపోతే పెళ్ళికి ముందే పిల్లలను కన్నట్లు, రకరకాల ఇలాంటి చండాలు పోయినవి వాళ్ళ మీదకి నిందలు, వాళ్ళ కుటుంబం మీదకి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి భయంకరమైన రావడం గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చేసే పనులను పట్టించుకోకపోవడము, వాళ్ళు చేస్తున్న వాటిని తెలిసి కూడా దండించకపోవడం. ఐదోది ఏం చేసినాం? 5వ కోరిక ఏంటి? కుటుంబం రక్షింపబడాల అనే కోరిక అతనికి ఉంది. సో ఇక్కడ ఏంటో చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 12-13 నేను చదువుతాను చూడండి. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపున తీసుకుని వచ్చి మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, ఇప్పుడు 15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశింపపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలని తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. ఇక్కడ జరిగిన సమయం అంటే లోతు యొక్క భార్య, అతనికి 2 కుమారులు. అంటే లోతు కుటుంబము అబ్రహాం దగ్గర ఉండకుండా, అబ్రహాం గొప్ప దైవ సేవకుడు, అక్కడ ఏ లోటు లేదు, కానీ ఈ లోతు అబ్రహాం దగ్గరకు ఉండకుండా సొదొమ గొమొర్రా ప్రాంతానికి వచ్చేస్తాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంటే చాలా భయంకరమైన పాపాలు చేసే ప్రజలు. వాళ్ళు వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు, మద్యపానాలు, విగ్రహారాధనలు, డ్యాన్సులు, చిందులు, ఎగురులు, ఆ మోసాలు, ఇలాంటి రకరకాల నీచమైన పనులు చేసే ప్రాంతం అది. ఆ ప్రాంతానికి ఇతను వచ్చేసాడు లోతు తన కుటుంబాన్ని తీసుకొని. ఆ ప్రాంతంలో చేస్తున్న ప్రజలు అలాంటి భయంకరమైన పాపిష్టి పనులు, చెడు పనులు దేవుడు చూసి ఓర్చుకోలేక ఆ పట్టణం అంతటి మీదకి అగ్ని పంపించి, అగ్ని గంధకాలను పంపించి నాశనం చేయాలని అనుకుంటాడు.
అనుకొని ఇక్కడ లోతు ఉన్నాడు, ఈ లోతు నా సేవకుడైన అబ్రహాం యొక్క సహోదరుని కుమారుడు కనుక నేను అబ్రహాం బట్టి లోతును కాపాడుతాను అని అనుకొని దేవుడు దేవదూతలను పంపిస్తాడు. దేవదూతలను పంపించి అక్కడికి వస్తే దేవదూతలు చెప్తారు, అయ్యా దేవుడు మమ్మల్ని పంపించినాడు. ఈ పట్టణాన్ని చూసినప్పుడు ఈ ఊర్లో ప్రజలందరూ చాలా నీచమైన పనులు చేస్తున్నారంట, దేవుడు చేతుల పనులు అన్నీ చేస్తున్నారంట. కాబట్టి దేవుడు కోపం వచ్చింది, ఈ పట్టణాన్ని మీకు చంపేయబోతున్నాడు, ఈ పట్టణాన్ని అగ్ని చేత కాల్చేయబోతున్నాడు. ఆ అగ్నిలో నువ్వు నీ కుటుంబం రక్షింపబడాలంటే నువ్వు దయచేసి నీ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ పట్టణం నుంచి బయటకు వచ్చేయంటే లోతు ఆ కుటుంబము ఆ పట్టణం నుంచి రాకుండా లేట్ చేస్తుందంట. తడవు చేయడం అంటే అది ఆలస్యం చేయడం అంటే ఆ కుటుంబము ఆ లోతు కుటుంబము అలాంటి పరిస్థితుల్లో నుంచి మేము రక్షింపబడాలనే కోరిక లేదు. నా కుటుంబం రక్షింపబడాలా, నా పిల్లలు రక్షింపబడాలా, ఇలాంటి అగ్నిగుండంలో నా పిల్లలు పడిపోయి కాలిపోయి బూడిదవ్వకుండా నా కుటుంబం రక్షింపబడాలా అనే ఆలోచన వాళ్ళు ఎవరికి లేదు. వాళ్ళు ఎంత తడవు చేస్తున్నా వీళ్ళు అలాగే ఉండరు, అక్కడే ఉండరు. ఇంకా తప్పక దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకుని బలవంతంగా వాళ్ళని బయట తీసుకొని వచ్చేస్తాడు. బలవంతంగా బయట తీసుకొచ్చేటప్పుడు అగ్ని గంధకం చేత దాన్ని కాల్చివేస్తాడు. అయితే లోతు భార్య ఏం చేస్తుందంటే దేవుడు వెనక్కి తిరిగి చూడాలంటే వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూడగానే ఉప్పు స్తంభమై అక్కడక్కడ చచ్చిపోయి ఉప్పు స్తంభం అయిపోతుంది. తర్వాత లోతు కుటుంబము ఆ ఇద్దరు కుమార్తెలు లోతు పోత ఒక గుహలోకి వెళ్ళిపోతారు. దేవుడు వెళ్ళమని చోటుకి వెళ్ళకుండా తన సొంత నిర్ణయం తీసుకుని ఒక గుహలోకి పోతే ఆ గుహలో ఏం చేస్తారంటే ఒకరోజుమే పెద్ద కూతురు పోయి మంది ఎత్తుకొని పోయి ఆ లోతుకు తాపించేసి అతనితో పాపం చేస్తుంది. మరుసటి రోజు చిన్న కుమార్తె పోయి వాళ్ళ నాన్నకు మందు తాపించేసి వాళ్ళ నాన్నతో పాపం చేస్తుంది. ఈ నాన్న వల్ల వీళ్ళిద్దరూ బిడ్డలుగా ఉంటారు, గర్భవతులు అవుతారు. నీచమైన పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి పుట్టిన పిల్లలు అమ్మోనీయులు మోయాబీలు అవుతారు. ఆ అమ్మోనీయులు మోయాబీలు అంటే బైబిల్లో రాయబడిన తిరుగుబాటుదారులు వ్యభిచారులు ఎవరంటే వాళ్ళే. దీని అంతటికి కారణం ఏంటంటే వాళ్ళు తన కుటుంబం రక్షింపబడాలనే కోరిక ఒక్కరిలో కూడా లేదు. ఇలాంటి భయంకరమైన అగ్నిలో కాలిపోయే పరిస్థితులు ఉన్నాయి. నరకపు అగ్ని ఇలాంటి ప్రజల మధ్య ఇలాంటి పరిస్థితులు మనం బ్రతికితే నరకపు అగ్ని కాల్చేస్తుంది. నా కుటుంబము ఇలాగా వీళ్ళ మధ్యలో ఉండకూడదు, రక్షింపబడాలా, ఇలాంటి పరిస్థితుల నుంచి నా కుటుంబం రావాలా, దేవుని దగ్గరికి వచ్చేయాలా. దేవుడు చెప్తాడు, నేను చూపించి పర్వతానికి వెళ్ళు అని చెప్తాడు. దేవుని దగ్గర నా బిడ్డలను అందరినీ తీసుకెళ్ళిపోవాలి, నా కుటుంబాన్ని అంతా తీసుకొని పోవాలా అని ఆ కుటుంబంలో ఒక్కలేదంటే వాళ్ళ నాన్నకు లేదు, అమ్మకు లేదు, పిల్లలకి ఎవరికి లేదు. దానివల్ల అగ్ని వచ్చి మొత్తం కాల్చేస్తే ఆఖరికి తమ కుటుంబమే చాలా భయంకరంగా పరిస్థితులకు మారిపోయింది. భార్య ఏమో అక్కడికక్కడే చచ్చిపోయింది, తండ్రి ఏమో తాగిపోతూ అయిపోయినాడు, పిల్లలేమో తండ్రితోనే పాపం చేశారు, తండ్రి వల్లనే బిడ్డలు కన్నారు. చాలా నీచమైన పని జరిగింది. సో నెక్స్ట్ ఆరోది ఏంటి? ఊరి రక్షణ కోసం, తన ప్రజల రక్షణ కోసం కదా. చూద్దాం దాన్ని కూడా. నిర్గమాకాండం 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా తడవు చేయుటకు ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏమాయునో మాకు తెలియదని అతనితో చెప్పారు. యేసు ప్రభు చాలామంది ప్రజల్ని 420 సంవత్సరాలుగా బానిస బ్రతుకుల్లో బ్రతుకుతున్న 30 లక్షల మంది ప్రజల్ని మోషే అనే సేవకుని పంపించి ఐగుప్తు దేశపు రాజు వాళ్ళని పంపించకపోతే 10 అద్భుతాలు చేసి ఐగుప్తు రాజు యొక్క అహంకారాన్ని అణిచివేసి భయంకరమైన శ్రమలను ఐగుప్తు రాజుకు పెట్టి చివరిగా ఐగుప్తు రాజు యొక్క పెద్ద కుమారుని కూడా, ఫరో కుమారుని కూడా చంపేసి వాళ్ళందరూ ఐగుప్తు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలో ముంచేసి వీళ్ళని తీసుకొని వస్తారు. అలాంటి భయంకరమైన 420 సంవత్సరాల బానిసత్వంలో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో బ్రతుకుతున్న ఆ ప్రజలని యేసు ప్రభు
వాటన్నిటిలో నుంచి, ఆ శ్రమలో నుంచి, కష్టంలో నుంచి, రోగంలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఆ చెడు వాటిలో నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించుకొని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ పాస్టరు, వీళ్ళని నడిపించిన పాస్టరు కొన్ని రోజులు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాడు. ప్రార్థన చేయడానికి వెళ్తే ఈ ప్రజలందరూ ఉంటారు కదా, ప్రజలందరూ ఈ పాస్టర్ లేడనుకొని ఇంకో చిన్న పాస్టర్ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర పోయి, ఈ పాస్టర్ ఎక్కడో పోయినాడు కానీ మాకు ఒక విగ్రహాన్ని చెయ్యి అన్నారంట. ఆ చిన్న పాస్టర్ దగ్గర పోయి, ఎందుకు రాని విగ్రహము, దేవుడిని పట్టుకొని విగ్రహం ఎందుకు అన్నాడంటే, ఎందుకన్నాడు వాళ్ళ తమ్ముడు మీద అన్నా. ఎందుకు విన్నాడు మీ తమ్ముడు? ఎందుకు విన్నాడా? చెప్పమ్మా, నేనేం అలా చెప్పు. ఎందుకంట విగ్రహాన్ని దేనికి అంటే డ్యాన్స్ వేయడానికి, చిందులు వేయడానికి, తాగడానికి, ఎగరడానికి మాకు విగ్రహాన్ని చేయి అన్నారంట. దేవుని నమ్ముకున్న ప్రజలే, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తే కళ్ళెదుటిగా చూసిన వాళ్ళే భయంకరమైన శాపంలో, కష్టంలో, కన్నీటితో, రోగంతో, వ్యాధితో, చెడు పనుల జీవితంలో ఉంటే దేవుడు అద్భుతాలు చేసి వాళ్ళ కుటుంబంలో రక్షించిన వాళ్ళే. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటారంట, మాకు విగ్రహం కావాలా, మేము పోయి ఎగరాలా, విగ్రహాలు కావాలనే కోరిక వాళ్ళకు ఉంది. మీ అక్క ఏమనిందమ్మా? మీ అక్క చెప్పు, ధైర్యంగా చెప్పు. రాను పోన్లా ఏమన్నా చెప్పమ్మా. నేను అడిగినప్పుడు ధైర్యంగా భయపడకుండా చెప్పాలా. ఏమనింది? ప్రార్థనకి రామ్మా అని అంటే, మీరు క్రిస్టియన్లు కదా, మీరు ప్రార్థన పోండి, మేము క్రిస్టియన్లు కాదు కదా, మేము భజనలు వేసుకోవడానికి పోతాము అని చెప్పిందంట. ఫరోకి కళ్ళుకి నెత్తుకొచ్చినాయంట. నెత్తుకొచ్చి యశుప్రభు రా అని మీరు పూజించేది అన్నాడంట. కళ్ళు నెత్తుకొచ్చి, నీ కళ్ళు నెత్తుకొచ్చి ఆ మాట అన్నావు కదా అని చెప్పేసి ఈ సేవకులు ఏమో ఆ మాటను పట్టించుకోవాలా. సర్లే అని పట్టించుకోవాలా. కానీ ఆ మాట దేవుడు విన్నాడంట. ఎవరు విన్నాడంట? దేవుడు విని, ఇటు కళ్ళు నెత్తుకొచ్చాయి కదా, ఇటు కళ్ళు ఇప్పుడు కాళ్ళలోకి తెస్తానని చెప్పేసి భయంకరమైన శిక్షలను, అంతవరకు ప్రపంచంలో ఎక్కడ చూడని భయంకరమైన శిక్షలను పంపించి ఫరోని అత్తలాకుతలం చేశాడంట. ఐగుప్తు దేశాన్ని నాశనం చేసిపోయాడంట. ఫరోకు అక్కడే కొడుకైతే ఒక్కను కూడా చంపారేసాడంట. కనికరమే చూపించలేదంట. నెత్తికొక యేసుప్రభు రా, యేసుప్రభు ఏంది మీరేం చేసేది, మీరు పంపించేది లేదు అన్నాడు. బ్రతిమాడుకున్నాడంట. అయ్యా మీరు వెళ్ళిపోండి అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, నాకు తప్పు అయిపోయింది అయ్యా, ప్లీజ్ అయ్యా, నేను ఏదో తెలియక అని బ్రతిమలాడుకున్నాడంట. అక్కడితో అయిపోయినాడా? ఆడి సామ్రాజ్యమే లేకుండా మొత్తం ఎర్ర సముద్రం చంపబడేసినాడంట. కారణం ఏంటి తెలిసిన? మీరు రా క్రిస్టియన్లు, మేము ఎవరు అనుకుంటున్నాం, మేము క్రిస్టియన్లు కాదు, విగ్రహాలు చేసేవాళ్ళం, విగ్రహాలు ముక్కోలు అన్నాడు. అమ్మా నీ కొడుక్కి, చిన్న కొడుక్కి మాటలు రాకపోతే మాటలు వచ్చేలా చేసింది దేవుడు, యేసు ప్రభు. ఈ బిడ్డలిద్దరికీ మలేరియా, టైఫాయిడ్ జ్వరంతో ఇక్కడ వచ్చి పడిపోయి ఉంటే కాపాడింది, బాగు చేసింది యేసు ప్రభు. అనకూడదు. మీ భర్త భార్య మధ్య గొడవలు వచ్చి, వినండమ్మా, మీ భర్త భార్య మధ్య గొడవలు వచ్చి భర్త ఒకవైపు భార్య ఒక ఇంట్లో ఉంటే మరలా ఒక్క దగ్గరికి చేర్చింది యేసు ప్రభు. ఏదో 5 నిమిషాల సంతోషం కోసం, ఒకరోజు సంతోషం కోసం మీరు క్రిస్టియన్లు, మేము హిందువులము, మీరు అది, మేము ఇది అని దేవుడి దగ్గర అంటే, నేను వింటే నీకేం నష్టం లే, కానీ దేవుడు కానీ వింటే చాలా భయంకరంగా ఉంటుంది. మోషే అహరోను వినింటే ఆ రోజు
ఇబ్బంది ఏముండదు. కానీ ఆ మాట దేవుడు విన్నాడంట. మీరు క్రిస్టియన్లు, మిమ్మల్ని ఎందుకు నేను పోనిస్తాను, మేము హిందువులము, లేదు మేము అన్ని జాతి వాళ్ళము, అన్ని దేవుళ్ళు నమ్మే వాళ్ళము, మిమ్మల్ని పోనేమన్నాడంట. ఆ మాట దేవుడు విన్నాడంట. యేసు ప్రభు ఎవడు అని అన్నాడు కదా, అటు చూపిస్తా యేసు ప్రభు ఎవడు అంటే భయంకరంగా, అది మీరు చదివితే నేను ఆల్రెడీ ఇది అంతా మీకు తెలుసు తర్వాత ఏమైంది అనేది. ఇంత భయంకరమైన శిక్షలు ఎప్పుడు రాలేదంట. చిన్న సంతోషాల కోసం ఒక్కరోజు సంతోషం ఆడేమి ఉండదు. ఆడేముంటుంది తెలిసిన, వీళ్ళు అడిగారు కదా, మాకు ఎందుకురా మీకు విగ్రహం, నిజమైన దేవుని విడిచిపెట్టి విగ్రహాలు ఎందుకురా, విగ్రహాలు ఎందుకు చేయమంటున్నా అంటే వాళ్ళు చెప్తారంట. చూడండి అక్కడ 6వ వచనం నేను చదువుతాను, వినండి. రేపు పండుగ జరుగునని చాటింపగా మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధానం నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఇప్పుడు 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఎందుకురా మీకు విగ్రహాలు? మళ్ళా అంత గొప్ప దేవుడు, మీరు ఒకప్పుడు ఎంత శ్రమలో, ఎంత దుఃఖంలో, ఎంత కన్నీటిలో, ఎంత రోగాలు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే ఆ గొప్ప దేవుడు కదా మిమ్మల్ని విడిపించింది, మిమ్మల్ని కాపాడింది, రక్షించింది, ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చేసినాడు కదా. ఇప్పుడు ఎందుకురా మీరు మళ్ళీ విగ్రహాలను పట్టుకుంటానంటే మేము ఎగరాలా, మేము తాగి ఎగరాలా, మాకు ఆ రికార్డ్ డ్యాన్స్లు, డిస్కో డ్యాన్స్లు పెడితే మేము ఎగరాలా, మేము కూడా మాకు చాలా సంతోషం ఇస్తుంది, మాకు చాలా ఆనందం ఇస్తుంది చెప్పిన మాట అది. మేము ఎగరాలా, పండగ చేయాలా, వర్షం చేయాలా, ఆడు బళ్ళు అర్పిస్తుంటే మేము కూడా ఎగిరి డించుకుని ఎగిరి మేము కూడా వాళ్ళ దగ్గర కప్పలాగా వాళ్ళు ఎగురుతుంటే మేము చూసుకొని మేము కూడా వాళ్ళగా తింటూ తాగుతూ ఎగురుతూ విచ్చలవిడిగా వీధుల్లో విచ్చలవిడిగా ప్రవర్తించాలా అని కోరిక వీళ్ళు కలిగి చెప్తున్నారంట. మేము విచ్చలవిడిగా ఎగరాలా, తినాలా, తాగాలా, ఎగరాలా, అందరూ ఎగురుతున్నట్టు ఊడు హాడు కేకలు పెట్టాలా, డాన్స్ వేయాలా, రికార్డ్ డాన్స్లు, ఆ పాటలు ఈ పాటలు అని చెప్పి వాళ్ళ బెత్తలు తిరుగుతుంటే కప్పల్లాగా మేము చూసుకుంటా ఎగరాలా అని చెప్పేసి ఇలా ఆ కోరికతో మాకు విగ్రహాలు బాగున్నాయి, మాకు విగ్రహాలు నచ్చినాయి, మాకు ఆ దేవుడు అవసరం లేదు, మాకు ఈ విగ్రహాలే చాలు అని ఆ రోజు యొక్క ఆనందం కోసం పోయారంట. పోతే ఏం చేసి తెలుసా, సేవకుడు వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పాడంట, ఎవడెవడైతే పోయాడో వాళ్ళందరూ ఒక పక్క నిలబెట్టు అని చెప్పాడు. అందరూ ఎవడెవడైతే ఆ విగ్రహాల దగ్గర పోయి ఆ డ్యాన్సులు వేసే దగ్గర వీళ్ళు కూడా కప్పలాగా చూసుకుంటా డ్యాన్సులు వేస్తే ఎగురుతా ఆ వీధులు విచ్చలవిడిగా ఆడండి ఎగురుకుంటా ఉన్నారో వాళ్ళందరూ ఆ పక్క నిలబడితే ఆ సేవకుడు చెప్తానంట, ఎవడైతే అలాంటి పనులు విన్నాడో వాళ్ళు మీ స్నేహితులు, మీ బంధువులు, మీ అన్నదమ్ములే కదా, పోయి వాళ్ళందరినీ చంపేనంట. పోయి ఆ రోజు కత్తి ఎత్తుకుని పోయి వాళ్ళందరూ చంపారేసినారంట. మిగిలిన వాళ్ళందరూ చంపింది ఎవరో కాదు, అన్నలు తమ్ముళ్ళు వాళ్ళనే చంపి పారేసినారు. ఆ విగ్రహాలు మరలా విగ్రహాలు అన్ని అద్భుతాలు చేసి నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకొని కూడా మళ్ళీ మేము విగ్రహాల దగ్గర పోవాలా, మళ్ళీ మేము అక్కడ వాళ్ళు వేసినట్టు చిందులు వేయాలి, ఎగరాలా, మేము కూడా వాళ్ళ దగ్గర పోయి మేము కూడా కేకలు వేయాలా, వాళ్ళతో పాటు మేము కూడా ఉండాలని ఎప్పుడైతే పోయినారో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు, సొంత బంధువులు చంపారేసినారు. వాళ్ళ చేతిలోనే చచ్చిపోయారు వాళ్ళు. ఒకప్పుడు అద్భుతాలు చేసిన వాళ్ళే, ఒకప్పుడు అద్భుతాలు చూసిన వాళ్ళే, ఒకప్పుడు గొప్ప గొప్ప మేలు చూసిన వాళ్ళే, కానీ వాళ్ళు చేసిన పని యేసు ప్రభువుని విడిచిపెట్టి విగ్రహాలను బాగా జరుగుతాయి, డ్యాన్సులు వేస్తాండ్రు, తాగుతాండ్రు, కేకలు పెడతాండ్రు, ఆహా లైట్లు వేసినారంట, ఓహో లైట్లు వేసినాడు, డిస్కో లైట్లు వేసినట్రా, రంగు లైట్లు వేసినారంట, సర్కలు చేస్తానంట, అవి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, తిరణాలంట, ఉత్సవాలంట అని పోయినారంట. బంధువులు స్నేహితులు చంపారేసినారు. నాకు మీద ఏడుది వాళ్ళకి ఏమనుంది, ఏం కోరుకుండాలా, సేవను విస్తరింపజేయాలా, దానికి నా వంతు సహాయం నేను చేయాలా అనే కోరిక వాళ్ళకునుంది. చూద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించినల్లా నాకేమిత్తురని వారిని అడిగాను. యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారంట.
ఆ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అనే శిష్యుడు ఒకడు, ఒక పాస్టర్ అనుకోండి. ఈ పాస్టరు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ఆ నాయకుల దగ్గరికి ఆ ఊర్లో ఉండే ఆ లోకల్గా ఉండే నాయకుల దగ్గరికి, వేరే మతవస్తుల దగ్గరికి పోయి, యేసు ప్రభును నేను మీకు పట్టిస్తే మీరు నాకేమిస్తారు వెళ్ళాడంట. వెళితే వాళ్ళు అడిగారంట, ఏంటి యూదా నువ్వు ఇట్లా వచ్చినావు అని అడిగారంట. ఏనండి ఏనండి ఇస్కరియోతు యూదా అన్య మతాలను అనుసరిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ క్రైస్తవుల్ని హింసించాలా, ఇది పెరగకుండా ఆపేయాలా, యేసుక్రీస్తుని నమ్ముకోకుండా వీళ్ళని బాధించాలా, యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడకూడదని ఎప్పుడెప్పుడు కాచుకొని ఉండారు. అలాంటి దగ్గరికి ఒక విశ్వాసి పాస్టర్ యేసుక్రీస్తు శిష్యుడే వెళ్ళినాడంట. వెళితే అక్కడ ఉండే వాళ్ళందరూ, యూదా నువ్వు ఎందుకు వచ్చినావు, నీ కోరిక ఏంటి అని అడిగితే ఇతను అంటాడంట, యేసుక్రీస్తుని నేను పట్టిస్తే మీరు నాకేమిస్తారు, నాకు ఎంత ఇస్తారు అని అడిగాడు. అనగానే 30 వెండి నాణాలు తీసి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడంట. అంటే దేవుని సేవ జరగకుండా ఆపింది పక్క పెడితే ఫస్ట్ ఇతనికి ఉన్న కోరిక ఏంటంటే ధనం సంపాదించాలనే కోరిక, డబ్బులు కూడబెట్టుకోవాలనే కోరిక. దేవుని సేవ ఎలాగైనా పోనీ, అది విస్తరించకపోయినా నాకు సంబంధం లేదు, నాకు మాత్రం డబ్బులు రావాలా, నాకు మాత్రం డబ్బులు ఉండాలా. మొదటి వాళ్ళ కోరిక ఏముంది, మా డబ్బులు పోనీ, మా ఆస్తులు బంగాళాలు అంతా పోనీ, దేవుని సేవ విస్తరించబడాలా, దేవుని స్వార్థ అందరికీ ప్రకటించబడాలా అనే కోరిక వాళ్ళకునింది. కానీ ఇస్కరియోతు యూదా కోరిక ఏంటి, సేవ అయిపోయి యేసుప్రభు ఎక్కడైనా పోనీ, యేసుప్రభు చచ్చిపోనేలే, శిష్యులందరూ పోతే కూడా పనిలే, నాకు మాత్రం డబ్బులు కావాలా, నేను మాత్రం డబ్బులు సంపాదించుకోవాలా అని డబ్బు పిచ్చి పట్టిందంటే ఇతనికి. సేవ పిచ్చి కాదు, నేను దేవునికి డబ్బులు ఇవ్వాలా, దేవుని స్వార్థకు డబ్బులు ఇవ్వాలని కాదు, కానీ నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు ఉండాలి, నేను ఆస్తులు కూడా పెట్టుకోవాలి, అంతస్తులు కూడా పెట్టుకోవాలి, డబ్బు పిచ్చి పట్టిందంట. డబ్బు పిచ్చి పట్టి ఆ డబ్బు కోసం ఆ సేవని విడిచిపెట్టేసాడంట, దేవుని స్వార్థనే పక్కన పెట్టేసాడంట, దేవుణ్ణి పక్కన పెట్టేసాడంట. ఎప్పుడైతే దేవుని స్వార్థని దేవుణ్ణి పక్కన పెట్టేశాడో 30 వెండి నాణాలు దొరికినాయి. ఆ 30 వెండి నాణాల తర్వాత మనం చూస్తే ఏ వెండి నాణాలు అయితే అతను డబ్బు పిచ్చి పట్టి ఆ డబ్బును తీసుకున్నాడో అదే వెండి నాణాలు ఇసిరి పారేశాడంట. పోయి చెట్టుకు ఊరేసుకున్నాడంట. ఊరేసుకుంటే ఆ చెట్టు ఆ కొమ్మ ఇరిగిపోతే కింద పడి పొట్ట పగిలి చచ్చిపోయాడంట. దేవుని స్వార్థ విస్తరించబడకుండా, దేవుని స్వార్థ ప్రకటించబడకుండా, నాకు డబ్బులు నేను సంపాదించుకుంటే చాలని కేవలం డబ్బు మీద పిచ్చితో డబ్బు మాత్రమే సంపాదించుకున్న ఆ వ్యక్తి సంపాదించుకున్న డబ్బును అంతా వ్యర్థంగా పారేశాడు. తన చేతులతో తన జీవితాన్నే ఊరేసుకున్నాడు. ఊరేసుకుని కింద పడి పగిలితే పొట్ట పగిలి చచ్చిపోయాడు ఒకడు. అననీయ సప్పీరా అనే వ్యక్తులు కూడా 2 ఉన్నారు. అననీయ సప్పీరా నేను అది చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యంలో ఉంటుంది. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి. చూడండి, 4వ అధ్యాయం 36, 37 నేను చదువుతాను, వినండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిండును. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడి దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి, రాజ్య సువార్తను అందరికీ ప్రకటించడానికి, రక్షణ సువార్తను అందరూ ప్రకటించడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న వాటన్ని డబ్బులు ఉండాలి, భూములు ఉండాలి, భూములు అమ్మేసి డబ్బులు, బంగారం, ఆస్తి అంతా ఇస్తున్నారంట. ఎలాగైనా సరే దేవుని సువార్త ప్రకటించబడాలా, మందిరాలు కట్టబడాలా, అందరూ రక్షణ పడాలా, అందరికీ రక్షణ సువార్త రావాలని చెప్పేసి అందరూ అలాగ వాళ్ళకు ఉండేటి అన్నీ ఇచ్చేసి దేవుని స్వార్థకు పంపిస్తున్నారంటే సేవకుల్ని. అందులో బర్నబా అనే వ్యక్తికి కూడా భూమి ఉండిందంట. ఆ భూమి అమ్మేసి సేవకు డబ్బులు ఇచ్చేసి, అయ్యా మీరు సేవ చేయండి అని చెప్పేసి ఇచ్చి పంపించేసినంట. ఈ విషయము అననీయ సప్పీరా అనే భార్య భర్తలు కూడా చూసినారు. అరే వాళ్ళందరూ భూమిని అమ్మేసి డబ్బులు పరిచర్యకి ఇస్తున్నారు, మనం కూడా పరిచర్యకి ఇద్దాం, సేవ విస్తరించబడాలా, సేవ గొప్ప అవ్వాలా అని చెప్పేసి
అనుకున్నారంట. అనుకొని ప్రభా మా దగ్గర కూడా భూమి ఉంది, ఆ భూమిని అమ్మేసి ఎంతైనా డబ్బులు వస్తే అంత డబ్బులు సేవకులు ఇచ్చేస్తాం, సువార్త ప్రకటించబడాలా అని మనసులో ప్రార్థన చేసుకున్నారంట. ఆ భూమి యొక్క వాల్యూ అప్పుడు 50,000 ఒక ఎకరా అనుకోండి. వీళ్ళు ప్రార్థన ఏమైనా చేసుకున్నారు, భూమి మొత్తాన్ని మేము అమ్మేస్తాం, ఎంత వచ్చినా సరే పాస్టర్లకు ఇచ్చేసి సువార్తను ప్రకటించడానికి ఇచ్చేస్తాము అని చెప్పినారు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసినారో ఒక పెద్ద, ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఒక పెద్ద సిటీ నుంచి ఒక అతను వచ్చినాడు. ఆ భూమి బాగుండేది చూసి రోడ్డు పక్కన అని చెప్పేసి ఈ ఎకరా నేను ఒక 5 లక్షలకి ఇస్తా, అన్న 5 లక్షలు కొనుక్కుంటా, మీరు ఇస్తారా అని అడిగినాడంట. ముందే ప్రార్థన చేయడం ముందు ఎంత? 50,000. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంత? 5 లక్షలు. 5 లక్షలు రాగానే వీళ్ళ దగ్గర ఎకరానే ఉందనుకుందాం, అక్కడ రాయబడలే ఎంత ఉన్నది, ఎకరా 5 లక్షలు. 5 లక్షలు వీళ్ళు అమ్మేసి, అబ్బా 5 లక్షల, సరే 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 అనుకుని 5 లక్షలు అమ్మేసినారు. ముందు ఎంత చెప్పినారు? ఎకరా 50,000. పాస్టర్ గారికి 50,000 తెలిసి ఉంటుంది కదా, మనకు 5 లక్షలు వచ్చింది, పాస్టర్ గారు మనం చెప్పినంత 50,000 ఇచ్చేద్దాము, ఈ 4.5 లక్షలు మనం పెట్టుకుందాము అని చెప్పేసి వీళ్ళు ఏం చేసినారు, 4.5 లక్ష ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి తెలుసంట ఆ విషయం. 4.5 లక్ష ఇంట్లో పెట్టేసి ఈ 50,000 తీసుకొని వచ్చేసి పాస్టర్ గారి దగ్గర ఇచ్చేసినారంట. పాస్టర్ గారి దగ్గరికి ఎత్తుకోకపోతే ఫస్ట్ ఎవరు, అననీయ భర్త పోయినాడంట ఆ చర్చికి. ఆ రోజు ఆదివారం చర్చికి పోయినాడు. పోయేసి పాస్టర్ దగ్గరికి, అప్పుడు అక్కడ పేదరు గారు ఉన్నారు. పాస్టర్ పేదరి దగ్గరికి పోయి, అయ్యా ఇదిగో అయ్యా సేవ చేయండి అయ్యా, సువార్త ప్రకటించండి, 50,000 తెచ్చినానయ్యా, పొలం అమ్మేసినానయ్యా, 50,000 తెచ్చినానయ్యా, మీరు కూడా వాళ్ళలాగా మేము కూడా అమ్మేసి పొలం డబ్బులు తెచ్చినామయ్యా, తీసుకోండి అయ్యా అన్నాడంట. ఈయన పాస్టర్ కదా, అన్నీ తెలిసిపోతాయి కదా. అప్పుడు వెంటనే ఈ పేదరు గారు అంటారంట, అన్నయ్య నువ్వు దేవుని దగ్గర ఏమని మొక్కున్నావు అన్నాడంట. పొలం అమ్మేసి ఎంత వస్తే అంత ఇచ్చేస్తానని మొక్కున్నాను పాస్టర్ గారు అండి అన్నాడంట. సరే పొలాన్ని ఇంతకే అమ్మినావా అన్నయ్య అన్నాడంట. ఇంతే 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 పాస్టర్ అండి, ఇంతకంటే 50,000 దాని రేటు, మీకు ముందు కూడా చెప్పాను కదా 50,000 రేటు, 50,000 పోతుంది పాస్టర్ గారు అండి, 50,000 అమ్మేస్తాను, 50,000 ఇచ్చేస్తాను అని చెప్పినాడంట. అప్పుడు వెంటనే పాస్టర్ అంటే, అన్నయ్య నువ్వు అబద్ధం చెప్పింది నాకు కాదా అన్నయ్య, దేవుడికి అబద్ధం చెప్పినావు అన్నాడంట. వెంటనే ఆ మాట వినగానే దేవుడికే, నువ్వు సాతాను పక్షంగా చేరి దేవునికే అబద్ధం చెప్పావు అనే మాట ఎప్పుడైతే విన్నాడో అప్పుడే దేవుడు మొత్తాడంట. అక్కడికక్కడ పడి చచ్చిపోయినాడంట. అక్కడికక్కడే ఆన్ ది స్పాట్. అది గుండె నొప్పి వచ్చిందో ఊపిరి ఆగిపోయిందో ఏముంది కానీ అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింటే ఎక్కడ వచ్చి మన తిన్నా అక్కడికక్కడ చచ్చిపోయినాడంట. ఇంటికాడు ఎవరు ఉంటారా? భార్య. మా ఆయన వింటాడు, మా నాయన విన్నాడు. ఇప్పుడు 12కే కదా ఆరాధన అయిపోయింది, నేను 1 గంట అయిపోయినా 2 గంటలు అయిపోయింది రాలా. అయ్యి బాబోయ్ 50,000 ఇచ్చేందుకే ఎక్కువ ప్రార్థన చేస్తాంటేమో పాస్టర్ గారు, 50,000 ఇచ్చినాం కదా, నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, భూముల కోసం, అన్నింటి కోసం ప్రార్థన చేస్తున్నాము, ఇంకా రాలేదు, ఆహా ఆశీర్వాదాలను వచ్చేస్తాండి, సరే నేను కూడా పోదాము, ఇద్దరు డబ్బులు ఆశీర్వాదం అని చెప్పేసి ఏం కూడా వచ్చిందంట. ఇప్పుడు 2 గంటల తర్వాత 2 గంటల తర్వాత వస్తే పాస్టర్ గారు ఆడేవారు, కుటుంబంతో ప్రశాంతంగా ఉంది. అప్పటికే ఇతను ఎత్తుకుపోయి పూర్తి చేసినారు అక్కడ ఉండేవాళ్ళు. ఏం పరిగెత్తుకుంటా వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చి పాస్టర్ అండి మా ఆయన డబ్బులు ఇచ్చాడండి, మేము పొలం అమ్మేసినామండి, ఆ డబ్బులు మీ చేతిలో పెట్టామండి, తీసుకున్నారా అండి అన్నాడు. సేమ్ క్వశ్చన్ పాస్టర్ గారు మళ్ళీ ఆమె కూడా, అమ్మా పొలాన్ని 50,000కే అమ్మినారా అన్నాడంట. ఇవి కూడా 50,000కే పాస్టర్ గారు అండి, 50,000 కాకపోతే ఎంత అమ్ముతాం, 50,000 అన్నాడంట. అమ్మా ఇదిగో నీ భర్తను మోసుకొని, నీ భర్త సేవాన్ని మోసుకొని పోయిన వాళ్ళు ఆడే ఉంటారు చూడు, నీ సేవాన్ని కూడా మోసుకొని పోతారంట. ఆ మాట విన్నా అక్కడికల్లా ఆమె కూడా చచ్చిపోయిందంట. ఇద్దరు ఆన్ ది స్పాట్ చచ్చిపోయినారంట. నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే, వాళ్ళు ఏమనుకున్నారు, దేవుని సువార్త కోసం నేను డబ్బులు ఇవ్వాలా, అది ఎంతైతే అంత నేను ఖచ్చితంగా ఇచ్చేయాలా అని నిశ్చయించుకున్నారు. దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించినాడు. వాళ్ళు ఏం చేయాలా, ఎంత అయితే నిశ్చయించుకున్నారో అది పెట్టి ఇచ్చేయాలా. కానీ వాళ్ళు ఏం ఆశ పుట్టింది, డబ్బులు ఆశ పుట్టింది. డబ్బులు ఆశ పుట్టి ఈ డబ్బులు మా దగ్గరే ఉండాలా, ఈ డబ్బులు మాకే ఉండాలా అని చెప్పేసి సేవకు ఎప్పుడైతే ఆటంకంగా నిలిచారో, సేవ విస్తరించబడకుండా ఎప్పుడైతే ఆటంకంగా నిలిచారో అక్కడికక్కడే చచ్చిపోయినారు. పరిచయులు సద్దూకయ్యులు కూడా అంతే. యేసు ప్రభు సువార్త ప్రకటించకుండా యేసు ప్రభుని ఎప్పుడెప్పుడు చంపేద్దామా, సేవకుని ఎప్పుడెప్పుడు హింసిద్దామా అనుకున్నారు. తర్వాత కాలంలో మీకు చెప్పా, వాళ్ళ పిల్లలు ఏం చేయబడ్డారంట,
యెరూషలేం వీధుల్లో మనం బట్టలు వేసి ఎలా ఉతుకుతామో అట్లా ఇట్లా వేసి పడితే తలలు పచ్చిడి అయిపోయి చచ్చిపోయారంట పిల్లోళ్ళు పెద్దోళ్ళందరూ. సేవకు ఆటంకం కలిగిస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. 7వది, నువ్వు దేవుడి దగ్గర ఏదైనా నిశ్చయించుకోవాలనుకున్నావు అది ఇచ్చేయాలి. అది ఏంటి ఎలాగో మనం చూడకూడదు. అందుకని ఆమె హుండీ కొట్టినప్పుడే కూడా అదే చెప్పిన, నువ్వు దేవుడు 1000 రూపాయలు వేస్తానని ఉంటే దాన్ని ఇచ్చేయాలి. మళ్ళీ 1000 రూపాయలు నా పనులే అనుకోకూడదు. చాలా భయంకరమైంది. ఎవరైనా సరే నేను దేవునికి ఇంత ఇస్తాను అంటే అంతే, అది నిశ్చయించుకోవాలి. మళ్ళీ అలా చేయకుండా పోతే మీరు దేవుని దగ్గరే అబద్ధం అన్నట్లు. వాళ్ళకైతే అక్కడికక్కడికే భయంకరమైన శిక్ష వచ్చింది. ఎందుకు వాళ్ళకి అంతా తెలిసి కూడా చేయలేదు, పర్లేదు. మనకు తెలియదు కాబట్టి దేవుడు అవకాశాలు ఇస్తాడు తెలుసుకోవాలని. అర్థమైందా? 7 విషయాలు ఉండకూడని కోరికలు చెప్పాను. అమ్నోనేమో చెడు పనులు చేయాలని కోరిక కలిగి రాజకుమారుడైన చచ్చిపోయాడు. తప్పిపోయిన కుమారుడేమో రాజకుమారులాగా సకల సౌభాగ్యాలతో బతికి కూడా లోక రక్షణను పక్కన పెట్టేసి లోక ఆకర్షణలో పడిపోయి పందులు తినే స్థాయికి వచ్చేసినాడు. పరిసయ్యులు సద్దూకయ్యులు బాప్టిజం వద్దనుకుని మాకు మంచి పేరుతో ఉంటే చాలనుకొని నరకపు అగ్నికి బలి అయిపోయినారు. ఏలీ యొక్క కుమారులు ఏలీ తన బిడ్డల కోసం మొరపెట్టుకోలేదు కాబట్టి, తన బిడ్డల రక్షణ కోసం ప్రార్థన చేయలేదు, తన బిడ్డలను పట్టించుకోలేదు కాబట్టి, తన బిడ్డలను దేవుని దగ్గర దేవుని దగ్గర తీసుకోవాలనే ఆలోచన లేదు కాబట్టి తన బిడ్డలు శత్రువుల చేత పట్టబడి చంపబడ్డారు. లోతు తన కుటుంబాన్ని దేవుని దగ్గరకు తీసుకురావాలా, తన కుటుంబ సభ్యులందరూ దేవునిలోకి రావాలా, రక్షణలోకి రావాలా అనే ఆలోచన లేదు. తన కుటుంబ సభ్యులు ఎవరిని దేవుని దగ్గరికి తీసుకురావే ప్రయత్నాలు కూడా చేయలేదు కాబట్టి భార్య చచ్చిపోయింది, పిల్లలిద్దరూ అలాంటి నీచమైన పనులకు తెగించారు. తర్వాత ఇజ్రాయేలీలు నిజమైన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసిన దేవుని విడిచిపెట్టేసి మళ్ళా విగ్రహాల వైపు, ఆ జాతరల వైపు, ఆ పండుగల వైపు, ఆ బళ్ళు వైపు, ఆ ఉత్సవాల వైపే, ఆ ఎగడాల వైపు పోయారు కాబట్టి తమ సొంత బంధువుల చేతే చంపబడ్డారు. చిట్ట చివరిగా అననీయ సప్పీరా కావచ్చు, యూదా కావచ్చు, పరిసయ్యులు సద్దూకయ్యులు కావచ్చు, తమకున్న ధనాన్ని దేవునికి సేవ కోసం వెచ్చించకుండా, దేవుని సేవ కోసం ఇవ్వకుండా తమకే కూడబెట్టుకుని తమకే ఉంచుకోవాలనే కోరిక కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ముగించబడ్డాయి. సో మొట్టమొదటిగా ఎలాంటి లక్షణాలు ఉండాలో చూసాం. ఈరోజు ఎలాంటి లక్షణాలు ఉండకూడదో చూసాం. ఎలాంటి లక్షణాలు ఉండకూడదో, చెడు పనులు చేయాలా, చెడు అలవాట్లు కలిగి ఉండాలా అనే లక్షణాలు, అనే కోరిక ఉండకూడదు. రెండోది, నాకు రక్షణ అవసరం లేదు, ఈ లోకపు ఎంజాయ్మెంట్ చాలు అనే కోరికలో ఉండకూడదు. మొట్టమొదటిగా చెడు పనులు చేయాలనే కోరిక ఉంటే జీవితం చంపబడుతుంది, నాశనం అయిపోతుంది. రెండోదిగా, నాకు రక్షణ అవసరం లేదు, ఈ లోక ఎంజాయ్మెంట్ చాలని కోరుకుంటే పందులు తినే ఆ స్థాయి, కంపు కొట్టే స్థాయికి జీవితం దిగజారిపోతుంది. మూడోదిగా, నాకు బాప్టిజం అవసరం లేదు, నాకు ఇక్కడ నేను పోయి వచ్చేస్తుంటే చాలు అనే కోరుకుంటే ఖచ్చితంగా సైతాన్ బిడ్డల్లాగా వాళ్ళు ఉంటారు. నాలుగోదిగా, తమ పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకురాని తల్లిదండ్రులు ఎవరున్నా సరే తమ పిల్లల్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసే వాళ్ళు అవుతారు. తర్వాతగా ఐదోదిగా, తమ కుటుంబాన్ని ఎవరైతే దేవుని దగ్గరలోకి రక్షించుకోలేరో, రక్షణలోకి తీసుకురావాలో వాళ్ళు భయంకరంగా ఆ అగ్నిగంధకంలో కాల్చబడి తమ కుటుంబం భయంకరమైన శాపకరమైన పరిస్థితుల్లో పడిపోతుంది. ఆరోదిగా, తమ ప్రాంతంలోని ప్రజలు విగ్రహారాధుల వైపు వెళ్తున్నా కూడా, విగ్రహాలను అనుసరిస్తున్నా కూడా ఎవరైతే దాన్ని ఆపాలని అనుకోరో, ప్రార్థన చేయాలనుకోరో, చెప్పరో, హెచ్చరించరో, గద్దించరో వాళ్ళు తమ సొంత బంధువుల చేతే నాశనం చేయబడతారు. చివరిగా, తమ ధనాన్ని దేవుని సేవకు వెచ్చించకుండా, దేవుని సువార్తను ప్రకటించడానికి వెచ్చించకుండా, సేవకులకు ఇచ్చి మందిరానికి సేవకు వెచ్చించకుండా తమ దగ్గరే పెట్టుకుంటారో వాళ్ళు భయంకరమైన పరిస్థితిని జీవితంలో పొందుకుంటారు. మనమైతే ఈ 7 లక్షణాలు మన జీవితంలో ఉండకుండా
మొదటి 7 లక్షణాలే ఉండాలని మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ అపవిత్రతను మన జీవితంలో అంటుకోకుండా చెడు పనుల జోలికి మనం వెళ్ళకుండా, రెండోదిగా మనము రక్షణనే కోరుకోవాలి తప్ప ఈ లోకపు ఆకర్షణలు కోరుకోకూడదని, మూడవదిగా ఎప్పుడు బాప్టిజం తీసుకుంటేయాలా, ఎప్పుడప్పుడు బాప్టిజం తీసుకోవాలా అనే కోరిక ఉండాలి తప్ప బాప్టిజంతో మాకు అవసరం లేదనే ఆలోచన ఉండకూడదని, నాలుగోదిగా నా పిల్లల్ని ఎలాగైనా సరే నేను దేవుని దగ్గరకు నడిపించాలా, రక్షణలోకి నడిపించాలనే తల్లిదండ్రులకు ఉండాలి తప్ప తమ పిల్లలు ఎలాంటి పనులు చేస్తున్నా వాళ్ళని అడ్డగించకుండా వాళ్ళకి అడ్డు చెప్పకుండా ఉండకూడదని, ఐదోదిగా తన కుటుంబం అంతా రక్షింపబడాలి, నా కుటుంబం అంతా రక్షణలో నిలబడాలనే కోరిక ఉండాలి తప్ప కుటుంబం ఎవరి మధ్య జీవిస్తున్నా, ఎలాంటి వాళ్ళ మధ్య జీవిస్తున్నా సరే, ఏమైపోతున్నా సరే పట్టించుకొని ఆ పరిస్థితి ఉండకూడదని, ఆరోదిగా తన ఊరి వాళ్ళ కోసం, తన జాతి ప్రజల కోసం వాళ్ళు నశించిపోతుంటే చూడలేని ఆ తత్వం రాజు దగ్గర మొరపెట్టుకునే ప్రార్థన చేసే బ్రతిమలాడుకునే ఆగుణం ఉండాలి తప్ప వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నా, విగ్రహాల దగ్గరికి వెళ్తున్నా, డ్యాన్సులు గీన్సులు అన్నీ వేస్తున్నా వదిలేకుండా ఉండకూడదని, చిట్ట చివరిగా దేవుని సువార్త కోసం నా వంతు సహాయం నేను చేయాలా. అది ఏ రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, పని రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, బంగారు రూపంలో కావచ్చు, ఏ రూపంలో కావచ్చు, దేవుని సువార్తను ప్రకటించేలాగా, దేవుని ముందు కట్టబడేలాగా నేను సేవకులకు సహాయం చేయాలా అనే కోరిక ఉండాలి తప్ప సేవ ఎక్కడైనా పోనీ, సువార్త ఎక్కడైనా పోనీ, నేను మాత్రం డబ్బులు సంపాదించి నాకు మాత్రం బంగారు ఆస్తులు అన్నీ రావాలా అనే కోరిక ఉండకూడదని నిశ్చయించుకున్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ కోరిక ఏంటి అనే అంశంలో ప్రభా రెండవ భాగంగా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాలో ప్రభా చెడు పనులు చేయాలా, చెడు అలవాట్లు ఉండాలా అనే కోరిక ఉండకూడదని మీరు చెప్తున్నారు ప్రభా. రెండోది నాయన ఈ లోకపు ఎంజాయ్మెంట్ కానీ, ఈ లోకపు ఆకర్షణలు కానీ ప్రభా మాలో వాటికి సంబంధించిన కోరికలు ఉండకూడదని ప్రభావ మీరు హెచ్చరిస్తున్నారయ్యా. మూడోదిగానైనా బాప్టిజం తీసుకోకుండా ఉండే ఆ నిర్లక్ష్యపు కోరిక మాలో ఉండకూడదని ప్రభావ మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. నాలుగోదిగానైనా మా పిల్లలు ఎలాంటి విచ్చలవిడిగా పెరుగుతున్నా కూడా ప్రభావ నువ్వు అడ్డు చెప్పని అలాంటి ధోరణి, అలాంటి కోరిక మాలో ఉండకూడదని ప్రభావ మీరు చెప్తున్నారు. ఐదోదిగానైనా నా కుటుంబం ఎవరి మధ్య నివసిస్తున్నా, ఎలాంటి పనులు చేసే వాళ్ళ మధ్య నివసిస్తున్నా వాళ్ళని హెచ్చరించి దేవుళ్ళలోకి నడిపించని అలాంటి కోరిక మాకు ఉండకూడదని మీరు చెప్తున్నారు ప్రభా. అలాగేనైనా విగ్రహారాధనల వైపు, ఆ పండుగల వైపు, ఉత్సవాల వైపు వెళ్ళని కోరిక మాకు ఉండాలని ప్రభావ మీరు ఉంటున్నారయ్యా. చివరిగా దేవుని సేవకు ఇవ్వకుండా తమ సొంతానికే సంపాదించుకునే అలాంటి కోరిక మాకు ఉండకూడదని చెప్తున్నాను. విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవునయ్యా, ఎల్లప్పుడూనైనా మా జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ సహాయం చేయండి ప్రభా. ఇదిగో రక్షణలో మేము ఉండకు సహాయం చేయండి ప్రభా. రక్షణ మేము కోరుకుంటూ సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి బాప్టిజం మేము తీసుకున్నట్టు మాకు ఎల్లప్పుడు ప్రేరణ పుట్టించండి ప్రభా. బాప్టిజం తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు మీరు చూపించండి అయ్యా. అలాగే తండ్రి ఇదిగోనైనా ప్రభా మా పిల్లలు ప్రభా దేవుని రక్షణలోకి రావడం, దేవుని మార్గంలో ఉండటకు సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైతే నా కుటుంబం ప్రభా చెడు పనులు చేసే మనుషుల మధ్య కాకుండా మీ మందిరంలో మీ ప్రజల మధ్య నివసించే కృపను దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నా ప్రజల ప్రభా విగ్రహాలు పోకుండా ప్రభా వాటికి సంబంధించిన కార్యక్రమం వాళ్ళకి పోకుండా ఇదిగో తండ్రి ఇదిగోనైనా మా ప్రజలందరూ రక్షించుకున్నట్టు చూపించండి అయ్యా. చిట్టు చివరిగా తండ్రి మాకున్నది ప్రభా ఏదైనా కావచ్చు ప్రభా మీ సేవ విస్తరించబడినట్టు ప్రభా, మందిరాలు కట్టబడినట్టు ప్రభా, సేవకులు మేము ఇచ్చి ప్రభా సహాయం చేయనట్లు ప్రభా, సేవ విస్తరించబడి అనేక మంది రక్షింపబడినట్లు మీరు కృప చూపించబడి బతిలాడుకుంటూ కృప చూపిస్తారు నమ్మకం ఇస్తూ ఇదిగోనైనా ఇక్కడ తీర్మానించుకున్న ప్రతి బిడ్డతో మీరు సదాకాలం తోడని నడిపించి దీవించి ఆశీర్వదించి బలపడుతున్న బ్రతిలాడుకోవచ్చు తండ్రి. మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నా అడిగి వేడుకుంటున్నాను నా ప్రేమలో తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంతోషించు, నా అందరం స్వస్థమైన పరిశుద్ధ నా ప్రాణమా యెహోవాను సంతోషించు, ఆయన చేసిన పనులు దేనికి మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నాలో ఒక వ్యక్తికి ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన కోరికలే ఉంటాయి తప్ప ఉండకూడని కోరికలు నా జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండనివ్వనని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక.
ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా.